నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. నేను రఘు. ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అనేవి జపాన్లో కనుగొన్నారు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాండిల్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది బాడీ, సెకండ్ది విక్ ఆర్ షాడో. బాడీ ఏ రిప్రజెంట్ చేస్తుందంటే ఓపెన్ అండ్ క్లోజింగ్ రిప్రజెంట్ చేస్తుంది. విక్ అనేది ఆ యొక్క టైం ఫ్రేమ్లో హైని లోని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ గురించి చెప్పుకుందాం. గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్, అంటే క్యాండిల్ యొక్క బాడీ క్రింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. రెడ్ క్యాండిల్ అంటే బ్యారిష్, అంటే క్యాండిల్ యొక్క బాడీ పైన ఓపెన్ అయ్యి క్రింద క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి ముందుగా మీరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఇవన్నీ కూడా. క్యాండిల్ స్టిక్స్ చాలా రకాలు ఉంటాయి. వాటిలో మెయిన్గా మనం డైలీ చూసే వాటి గురించి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఉంటాయి. అవి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలాగా ఏర్పడతాయి. డోజీ క్యాండిల్ స్టిక్స్, ఇది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో బయ్యర్స్ వాళ్ళ స్ట్రెంత్ని చూపిస్తారు అండ్ సెల్లర్స్ వాళ్ళ స్ట్రెంత్ని చూపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది పాయింట్కి ఎవరు అనుకూలంగా ఉండదు. ఈ డోజీ క్యాండిల్స్లో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది అని అర్థం. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ తీసుకోగలిగితే దెన్ ఆ సైడ్ ఆ ప్రైస్ ఎక్కువగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. డోజీ క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యే వరకు లేదా లో బ్రేక్అవుట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయడం బెటర్. అప్పటి వరకు పొజిషన్ కూడా తీసుకోకపోవడం అనేది బెటర్. ముఖ్యంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. డోజీస్ మార్కెట్లో కన్సల్టేషన్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, లేదా డౌన్ సైడ్ అయితే స్ట్రాంగ్ బ్యారిష్ క్యాండిల్ మనకు కనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. లేదా అలా కనిపించలేదు అంటే ఎంట్రీ తీసుకుపోవడం బెటర్. డోజీలో గ్రేవ్ స్టోన్ డోజీ గురించి తెలుసుకుందాం. ఇది బుల్లిష్ ఆర్ బ్యారిష్నెస్ గురించి తెలియజేస్తుంది. మార్కెట్లో ఒక పాయింట్లో ఓపెన్ అయ్యి దగ్గర నుంచి బయ్యర్ స్టాప్ సైడ్ వరకు తీసుకువెళ్తారు. బట్ క్లోజ్ అలా జరగదు, లోకి దగ్గరగా క్లోజ్ అవుతుంది. మెయిన్గా మనం చూడాల్సింది క్లోజ్ ఎక్కడ జరిగింది అనేదే చూడాలి. ఇది లోకి క్లోజింగ్ జరిగింది కాబట్టి ఇది బ్యారిష్ అనే అర్థం. అలాగే డోజీలో డ్రాగన్ ఫ్లై గురించి చెప్పుకుందాం. డ్రాగన్ ఫ్లై ఓపెన్ దగ్గర నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. వెంటనే డౌన్ ఫాల్ అయిన దాన్ని కంట్రోల్ చేసి హైకి దగ్గరగా క్లోజింగ్ చేస్తారు. కాబట్టి ఇది బుల్లిష్ అనే అర్థం. మనం క్యాండిల్ స్టిక్ చూసి మనం అనాలిసిస్ చేసుకోవాలి. క్యాండిల్ ఫామ్ అయిన విధానాన్ని బట్టి, అంటే అది ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, వాటి విక్స్ ఎలా ఉన్నాయి, ఆ క్యాండిల్స్ బయర్స్ ఎక్కువ పుష్ చేస్తున్నారా లేదా సెల్లర్స్ ఎక్కువ పుష్ చేస్తున్నారా, వాటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అన్నీ చూసుకోవాలి. వీటిలో ఏదైనా రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్లో క్యాండిల్ క్లోజ్ అవ్వచ్చు. కానీ మనం అక్కడ మెయిన్గా చూడాల్సింది విక్ యొక్క అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. విక్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి ఎంట్రీ తీసుకోవడం మంచిది. ఏదైనా ఈ క్యాండిల్ స్టిక్స్లో ప్రతి ఒక్క క్యాండిల్ ఒకదానికొకటి కంబైన్డ్గా ఉంటాయి. వాటిని మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. వాటిని కంబైన్ చేస్తూ ఫామ్ అయిన క్యాండిల్స్ కూడా మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో కనిపిస్తాయి. క్యాండిల్స్లో మనకు చాలా రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిలో కొన్ని నేమ్స్ ఇప్పుడు చెప్పుకుందాం. డోజీ, షూటింగ్ స్టార్, హ్యామర్, బుల్లిష్ యాంగల్ఫింగ్, బ్యారిష్ యాంగల్ఫింగ్, త్రీ వైట్ షోల్డర్స్, ద మార్నింగ్ స్టార్, ద ఈవినింగ్ స్టార్, బుల్లిష్ హర్మాయి, బ్యారిష్ హర్మాయి, ఆన్ నెక్ ప్యాటర్న్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. క్యాండిల్స్ పెర్ఫార్మెన్స్, దాని యొక్క విక్స్, బ్రేక్అవుట్స్ చూసుకొని క్యాండిల్స్ మీద ఒక అవగాహన పెంచుకోవడం మంచిది. ఇలా అవగాహన పెంచుకోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్లో కానీ బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ట్రేడ్ చేసే వాళ్ళకి, ఆప్షన్స్ అండ్ ఫీచర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క క్యాండిల్లోనూ కూడా ఈ విధంగానే బ్రేక్అవుట్స్ చూసుకోవాలి. బాడీ అండ్ విక్స్ని గమనిస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.